నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ తాలూకా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్కు నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన హోలీ నేటివిటీ చర్చ్ నేడు 133వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1884లో చర్చి పునాది వేయబడి 1894లో చర్చి నిర్మాణం పూర్తయి నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోలీ నేటివిటీ చర్చ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చి కట్టడాలు, ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య వైద్యం అందని ప్రాంతం కావడంతో 1884లో రెవరెండ్ షెఫర్డ్ దొర స్థలం కొని హోలీ నేటివిటీ స్కూల్ను నిర్మించి వేల మందికి ఉచితంగా విద్యను అందించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాల, బోర్డింగ్ హోమ్, హాస్టల్తో పాటు అనేక సంస్థలను నిర్వహిస్తూ పేద ప్రజలకు నాణ్యమైన సేవలను అందించారు. నీ కొడుకుగారి కుమారుడు సొలొమోను మహారాజు దేవాలయాన్ని కడతారని చెప్పేసి దావీదు కీర్తన దేవుని ఎదురుగుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట దేవుని ఎదురుగుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా దేవాలయాన్ని వారు కట్టించి ఉన్నారు. ఈ దినం మేము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం.